భగవంతుని నిర్ణయాలు మహా గొప్పవి. మంచైనా చెడ్డైనా జరిగిపోతది, మహా మంచైనా చెడ్డైనా జరిగిపోతది. కారణాలు ఎవరికెవరు కాదు కాదురా, కారణాలు ఎవరికెవరు కాదు కాదురా. ఈ కర్మ ఫలం భగవంతుని నిర్ణయాలురా, ఈ కర్మ ఫలం భగవంతుని నిర్ణయాలురా. గీత చదవరా భగవద్గీత చదవరా, గీత చదవరా భగవద్గీత చదవరా. గీతలోని సారం గుర్తెరిగి మసలరా, భగవద్గీతలోని సారం గుర్తెరిగి మసలరా. జై భగవద్గీత, జై భగవద్గీత, జై భగవద్గీత. ఇప్పుడు ఇంకా చాలు. ఇక ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం మీద మనం ఇప్పటి వరకు సంవత్సరం పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో మీరు తెలుసుకున్న విషయాల మీద కొన్ని ప్రశ్నలు ఆన్సర్లు, దీని మీదే అంత సబ్జెక్ట్ అంతా వస్తుంది. మనం చేసే కార్యక్రమం మీదే ఇది. వేదం అంటే ఏమిటి చెప్పండి, అంతే చాలు. వేదం అంటే భగవంతుడు చెప్పిందే భగవద్గీత, భగవద్గీత వేదాలని నాలుగు. దాంట్లో భగవద్గీతకు సంబంధించిన వేదం ఏమిటి? భగవద్గీత ఏ అధ్యాయానికి సంబంధించింది? మనకు ఆది గురువు ఎవరు? వేదవ్యాస పేరు ఎలా వచ్చింది? వ్యాస మహర్షి, కానీ వేదవ్యాసుడు ఎందుకు పేరు వచ్చింది? వేదాలను విభజించినందుకు గాను ఆయనకి వేదవ్యాసుడిగా పేరు. కానీ ఆయన పేరేంటి అసలు పేరు? వ్యాసుడు. వారు పుట్టినరోజు ఏమిటి అంటే వేదవ్యాసుడు పుట్టినరోజు. అదే దాన్ని ఏమంటారంటే గురు పౌర్ణం అంటారు. గురు పౌర్ణం అంటే వచ్చినాడికి ఆన్సర్ చెప్పండి. అంటే వ్యాస పౌర్ణమి అంటే ఏంటి అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి. శుద్ధ